దేశమంతా ఎన్నికల వేడి రగులుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచార పర్వం మొదలైంది. పోటీ చేసే అభ్యర్థులంతా ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ప్రత్యేకమైన ప్రచార రథాలతో ఎన్నికల యుద్ధరంగంలోకి దూకపోతున్నారు. చూడగానే ఇట్టే ఆకట్టుకునే రథాలతో ఓట్లకు గ్యాలం వేయడానికి సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. ఏ పార్టీ గుర్తైనా అభ్యర్థైనా జనాల మనసుల్లోకి చొచ్చుకుపోవాలంటే సరైన ప్రచారం అవసరం. అప్పుడే ఆ పార్టీ గాని అభ్యర్థి గాని విజయ తీరాలకు చేరడం కాస్తంత సులభమవుతుంది. అందుకే పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ప్రక్రియ మొదలైందంటే చాలు ప్రచారంపై దృష్టి పెడతాడు. ఇందుకోసమని రకరకాల మార్గాలలో ప్రయత్నాలు మొదలు పెడతారు. ముఖ్యంగా ప్రచార రథాలను సిద్ధం చేయించుకునే పనిలో నిమగ్నమవుతారు. వీటి తయారీ కోసమే ప్రత్యేకంగా ఉండేటువంటి సంస్థలను సంప్రదిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ప్రచార రథాలను సిద్ధం చేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా ప్రచార రథాలను తయారు చేయడంలో పేరుగాంచిన చిన్న సినియార్ట్స్ అనే సంస్థకు ఆర్డర్స్ ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే వివిధ నేతల నుంచి ఆర్డర్స్ వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కో వాహనాన్ని తయారు చేయడానికి 3 రోజుల సమయం అవసరమని, రెండు తెలుగు రాష్ట్రాలలో జరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఈసారి బిజినెస్ తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు తయారీదారులు. ప్రచార రథాన్ని బట్టి రేటు నిర్ణయిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు.